మామగారు స్కూటర్ బెడ్ కొనిస్తానంటే అనవసరంగా కక్కుర్తి పడ్డాను. ఇవి మా వాళ్ళు కొనిచ్చినవే కదా అని కాస్త కూడా చోటు కూడా ఇవ్వడం లేదు. ఏం చేయాలి? మీరు నా మాట కాదన్నారంటే ఏ రైలో బస్సో ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానంతే. మన పెళ్ళయ్యాక ఇంట్లో అంతా నీటుగా సిస్టమేటిక్గా ఉండాలి. బాత్రూమ్స్ అయినా, బెడ్రూమ్స్ అయినా, కిచెన్ అయినా, హాల్ అయినా. ఏమంటావు? నేనేమంటాను? మీరు నీటుగా ఊడ్చి సర్దుతా అంటే అంతకంటే ఏం కావాలి? నీకు సాంబారు చేయడం వచ్చా? ఈ కాలం అమ్మాయిలను అలాంటి ప్రశ్నలు అడగొచ్చా? చూడు, బిడ్డెంత తల్లడిల్లిపోతుందో. మీరు వద్దు, మీ సంబంధం వద్దు, లేచి వెళ్ళండి. పెళ్ళైన కొత్తలో కాకర పువ్వొత్తులా ఉండేదానివి. ఇప్పుడేంటే లక్ష్మీ బాంబులాగా తయారయ్యావు. ఉదయాన్నే నేను చేసిన ఉగాది పచ్చడి తిని జేబులో చేతులు పెట్టుకొని మాట్లాడకుండా అలాగే నడుచుకుంటూ వెళ్ళిపోయాడమ్మా మీ అల్లుడు గారు. నీకు పడ్డవే బోడి 3 ఓట్లు. ఒకటి నీది, రెండవది నాది. మరి ఆ మూడో ఓటేసిన ఆ నంగనాచి ఎవరు? దాంతో నీకేంటి సంబంధం? ముందు అది చెప్పండి. మన ఇంటికి వస్తామని ఫోన్ చేసిన చుట్టాలకు వాళ్ళ ఏరియాలో దొరికే వస్తువులు చాటంత లిస్టు చెప్పానండి. తీకపోతే ఏమనుకుంటారోనని చచ్చినా రారు. ఏమంటారు? పిసినారి రుద్రయ్య. భీమునిపట్నంలో రుద్రయ్య అనే పిసినారి ఉండేవాడు. అతను ఎవరికి ఏ సహాయం చేసేవాడు కాదు. ఎప్పుడు ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించడం ఎలా అని ఆలోచిస్తూ ఉండేవాడు. అతని ఇంటి ముందు వీధిలో ఒక పెద్ద చెట్టు ఉండేది. తన ఇంటి ముందు ఉండడం వలన ఆ చెట్టు కూడా తనదేనని భావించేవాడు రుద్రయ్య. ఒకరోజు ఆ ఊరికి కొత్తగా వచ్చిన సాంబయ్య దారిన పోతూ ఉండగా ఎండగా ఉందని రుద్రయ్య ఇంటి ముందు చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటాడు. ఇంతలో రుద్రయ్య బయటకు వచ్చి, ఈ చెట్టు నాది, దాని కింద కూర్చోవడానికి వీల్లేదు అంటాడు. ఆ ఊరి వారు రుద్రయ్య గురించి సాంబయ్యకు ముందే చెప్పారు. అయితే ప్రత్యక్షంగా అతని ప్రవర్తనను చూసింది ఇప్పుడే రుద్రయ్యకు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాడు సాంబయ్య. అతనితో నీ చెట్టు నీడను నేను కొనదలుచుకున్నాను, అమ్ముతావా అని అడిగాడు. నీడ అమ్మి కూడా డబ్బులు సంపాదించుకొని రుద్రయ్య చాలా ఆనందించాడు. డబ్బులు తీసుకొని నీడను ఎప్పుడైనా వాడుకోవచ్చని అనుమతించారు. సాంబయ్య రోజు తన స్నేహితులతో చెట్టు నీడలో కూర్చోవడం మొదలుపెట్టాడు. తన ఆవులను, మేకలను కూడా చెట్టుకు కట్టేయడం మొదలుపెట్టాడు. సాయంత్రం అయ్యేసరికి లేదా తెల్లవారు సమయంలో చెట్టు నీడ రుద్రయ్య ఇంటి వాకిట్లోకి కిటికీ గుండా ఇంటి లోపల కూడా సాంబయ్య తన ఆవును, మేకలను, స్నేహితులను రుద్రయ్య ఇంటి వాకిట్లోకి కూడా తీసుకురావడం మొదలుపెట్టాడు. నీరును అమ్ముకున్నాడు కాబట్టి రుద్రయ్య నీడను అమ్ముకున్నాడు కాబట్టి రుద్రయ్య ఏమీ అనలేకపోయాడు. ఒకరోజు రుద్రయ్య ఇంట్లో ఏదో వేడుక జరుగుతుంది. రుద్రయ్య స్నేహితులు, చుట్టాలు చాలామంది వేరే ఊరు నుంచి వచ్చారు. రుద్రయ్య, మా ఇంట్లో వేడుకలు జరుగుతుంది, ఇక్కడికి నువ్వు ఎందుకు వచ్చావు? వెళ్ళు అన్నాడు. సాంబయ్య, ఈ నీడ నాది, నువ్వు నాకు అమ్మావు
అది ఎక్కడుంటే అక్కడికి నేను వెళ్ళే హక్కు ఉంది నాకు. రుద్రయ్య స్నేహితులు చుట్టాలు తన నీడను కూడా అమ్ముకున్నాడు. వాళ్ళు మాట్లాడుకొని నవ్వుకోవడం మొదలుపెట్టారు. సాంబయ్యను అవమానంగా అనిపించింది.